కానీ మీరు ఎప్పుడు డిటాచ్ అవ్వాలో అది కూడా అవ్వగలిగారు. నేను ఇప్పుడు కూడా నాకే అన్ని రోల్స్ రావాలనుకోలే, అయ్యో ఆ రోల్ నేను వేయాల్సింది కదా అనుకోలేదు. టెలివిజన్లో వేసేసానమ్మా. చాలు. నేను చాణక్యుడు వేషం వేసా, శ్రీనివాసుడు వేషం వేసా, ఆళ్వార్క వేషం వేసా, హీరో వేషం వేసా, విలన్ వేషం వేసా, నేను భగత్ సింగ్ వేషం వేసా, ఒక 90 ఏళ్ళ ముసలోడు వేషం వేసా, 64 కుర్రాడు వేషం వేసా, అన్నీ వేసేసుకున్నాను నేను. నా తృష్ణ మొత్తం టెలివిజన్లో తీరిపోయింది. అది అంటే నేనేం చెప్తానమ్మా, ఒక వేషం ఏదో వచ్చింది, అనిల్ రావిపూడి గారు ఇచ్చారు, అంతేగారు. అది నేను ఇండేటెడ్ టు హిమ్ బికాస్ నెక్స్ట్ జనరేషన్ నన్ను పరిచయం చేశాను. అవును. ఒక తరానికి తెలిసిన ప్రదీప్ని ఇంకో తరాన్ని పరిచయం చేసింది. ప్రతి ఒక్కళ్ళు నన్ను లైక్ చేశారు. అంత మాత్రం చేత నేను మళ్ళీ అన్ని కామెడీ వేషాలు వేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో పర్పస్. అందుకని నేను అట్లీస్ట్ ఒక 10-15 సినిమాలు వదిలేసుకున్నారు. ఇప్పుడు కూడా వదిలేస్తా. ప్రాబ్లం ఏమవుతుంది నాకు, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడే బుక్ అయి ఉంటాయి. 2వ తారీఖు నేను ఇక్కడ ఉండాలి, 3 నెల్లూరు వెళ్ళాలి, 4 సిద్దిపేట వెళ్ళాలి, నా ట్రైనింగ్స్కి నా స్పీచెస్కి ఉంటాయి. వీళ్ళు కరెక్ట్ ఆ డేట్లు అడుగుతారు, ఒకటి డేట్లు కుదరవు బికాస్ దీంతో ఉన్నానుగా. ఇదేంటి అంటే ఇది నాకు మోర్ తృప్తినిస్తుంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కదా, మోర్ తృప్తినిస్తుందమ్మా నాకు. అది రెపిటేషన్. అలాంటి వేషం నేను మంచి వేషం వస్తే వేస్తాను, మళ్ళీ నాలో ఆర్టిస్ట్ ఉంటాడు, నేను కాదని చెప్పట్లా. కానీ బతకడం కోసం ఏది పడితే అది వేయాల్సిన అవసరం నాకు లేదు. అది నేను మధ్యతరగతి వాడిని, మధ్యతరగతిగానే బతుకుతాను. ఐ రోడ్ టు మై లైఫ్. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. ఐ రోడ్ టు మై లైఫ్. సూపర్ సార్. సో ఇన్స్పైరింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ ప్రదీప్ గారు. క్లారిటీ అమ్మా, అంతమించే నా జీవితం కాబట్టి నేను చెప్తాను. మీరు అడిగారు కాబట్టి చెప్తాను, అయితే ఎవరికి చెప్పను కూడా చెప్పను నేను. లేదు తప్పకుండా ఇది తెలియాలి సార్. ఎందుకంటే అల్టిమేట్గా ఎన్ని తిరిగినా, ఎన్ని దేశాలు, ఎన్ని కోట్లు సంపాదించినా ఈ చిత్తం శాంతంగా ఉండాలి అనేది అది అల్టిమేట్ అరైవల్. ఇదే ఇంటర్వ్యూలో ఇంకోళ్ళు కూర్చోబెట్టి మీకు పూర్ణిమకి క్రష్ ఉంది కదా అంటే, ఎక్కడ దానికి మనవరాలు పుట్టారు, నా మనవరాలు పుట్టి ఇంకా క్రష్ ఏంటి ఇప్పటికే అడిగారా? సారీ, నేను చూడలేదు సార్. ఇంతకీ ఉందా సార్? నాకు అదే భయం, ఇంటర్వ్యూకి వస్తే ఇట్లా మాట్లాడడం అంటే 4 గంటలు కాదు 5 గంటలే నేను మాట్లాడగలుగుతాను. మళ్ళీ అక్కడి నుంచి ఒక పెద్ద నన్ను ఏమంటారు, మీరు థంబ్నెయిల్ పెడతారు, ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే ప్రదీపే ఆశ్చర్యపోతారు, ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారని పెట్టాడు. నేనే ఆశ్చర్యపోనరా బాబు, మీకేంటి షాక్ అన్నా. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఓకే, పీపుల్కి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, వీడి భార్య ఎవరు, పిల్లలు, ఫైన్. ఇంతకీ సార్ పూర్ణిమ గారు ఎక్కడున్నారు? చాలా హైదరాబాద్లో ఉంది. యూ కెన్ ఇంటర్వ్యూ హర్, ఐ కెన్ గివ్ హర్ నెంబర్. నేను ఇస్తాను. తను షీఈ్ అ వండర్ఫుల్ గర్ల్, అమాయకురాలు. వాళ్ళ ఆయన కూడా రతన్ చాలా మంచివాడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ పిల్లలు అంతా వి కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. అమాయకురాలు అంతే, ఇంకా పసితనం పోలా పూర్ణిమకి ఇన్నేళ్ళు వచ్చిన. చాలా అసలు మెమరబుల్. శ్రీవారికి ప్రేమలేఖ, ఎన్ని సినిమాలు, పెద్దమందారం, 4 స్తంభాలాట, మాపల్లిలో గోపాలుడు, ఇంట్లో రావయ్య, వీధిలో కృష్ణయ్య, మంచి మంచి సినిమాలు చేసింది తను. అండ్ ఆల్సో ఆ పాటలన్నీ ఇంకా గుర్తు సార్, ఇంకా మంచి పాట, గోలుకొండ ఎగిరి పడుతుంది అది. తర్వాత మీరు శ్రీవారికి ప్రేమలేఖ, ఆఫ్ కోర్స్ తొలిసారి మిమ్మల్ని, అది ఇంకా అసలు ఒకటి కాదు, చినుకులారాలి, అది కూడా గుర్తు మాకు. సో పూర్ణిమ అంటే నేనేమంటా, అలాంటివి నా ఉద్దేశం. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే నేను భయపడేది కూడా అదే. ఏంటంటే ఎంతకాలం చెప్తాం, ఇప్పుడు కొన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాం, ఎప్పుడు పుట్టా, ఎప్పుడు పెరిగా, ఎప్పుడు చేసాం. కొత్త డైమెన్షన్లో నువ్వు అడుగుతున్నా, ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఐ రియలీ వాంట్ టు నో, బికాజ్ ఐ ఫీల్ అల్టిమేట్గా ఇదే. ఎంత తిరిగినా ఆ ఫార్మర్కి అది చెప్తారు కదా, అంతా తిరిగి నేను ఇక్కడ వచ్చి నువ్వు చేసేది లాస్ట్లో చేసే ఇప్పుడే చేస్తున్నాను అంటే, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మానవ ప్రయత్నం. ఇంకో కొత్త విషయం వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, భగవంతుడికి ఏదో అర్పించుకోవడం అంటే మానవ ప్రయత్నం లేకుండా ఉండదు ఏది. అది కూడా చాలా క్లారిటీ, కన్విక్షన్, ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రయత్నం ఉండాలి. అది ఉంటేనే కదా మనం వీళ్ళు సెల్ఫ్ యాక్చువల్ రాసుకున్నామ్మా. నాకు ఇప్పుడు నా 63, ఇంకో 2 years తర్వాత కమర్షియల్ లైఫ్ నుంచి విత్డ్రా అవుదామని అనుకుంటున్నాను నేను, ఇంకో 2 ఏళ్ళ తర్వాత. అనగా ఏమి అంటే, డబ్బు తీసుకోకుండా 10 మందికి మంచి చేయుట. ఓకే, ఇప్పుడు ఏదోటి ఆశిస్తాం కదా మామూలుగా బతకడానికి, ఆఫీసు, ఎస్టాబ్లిష్మెంటు, మనము, పిల్లలు, కోరికలు. మనిషి ఎవడైనా అందులో భావబంధంలో ఇరుక్కునే ఉంటాడు ఎవడైనా. రెండో కోణం ఏంటంటే, నేను ఫ్రీగా చేస్తా అంటే, అరే వీడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఫ్రీగా చేస్తున్నాడు అనే రెండో డైమెన్షన్ ఒకటి కొత్తగా మొదలవుతుంది. ఇప్పటికి కూడా ఏం చేస్తానంటే, ఒక 3 days in a month పూర్ స్కూల్స్ కానీ, పూర్ కాలేజెస్ కానీ, అంటే పీపుల్ హు కెనాట్ ఎఫర్డ్ టు పే మీ మనీ, అక్కడికి వెళ్ళి నేను ఫ్రీగా ట్రైనింగ్ చేస్తాను. మార్పులు చూసుంటారు సార్ చాలా అంటే లాట్ ఆఫ్ స్టోరీస్ వుడ్ హ్యావ్ కమ్ టు యూ. ఎందుకంటే ఊరికే ఇంటర్వ్యూ చూసే, నేను చేసిన కొద్దిపాటి ఇంటర్వ్యూలకే వచ్చి ఆ ఇంటర్వ్యూ చూసి నాకు బాగా చాలా థ్యాంక్ యూ అనేవాళ్ళు ఉంటారు. అలాంటిది మీరు 100,000 గంటలు మీరు ఇచ్చిన ప్రసంగాలకి
ఫస్ట్ నేను చెప్తామా, అన్నిటికంటే నాకు అందరు అడిగారు, మీరు నువ్వు అడిగినట్టు దశావతారాలు 10 యూ ప్లే 10 రోల్స్, విచ్ ఈస్ ద బెస్ట్ రోల్ అంటే నేను 2 పికప్ చేశానమ్మా. ఒకటి యాజ్ ఎ డైరెక్టర్, బర్డ్స్ ఐ వ్యూలో నేను అక్కినే నాగేశ్వరరావు గారిని, బాలయ్య గారిని, ఎన్టీ రామారావు గారితో డాక్యుమెంటరీ తీయటం, సంగీతం గారు నాకు చేయటం, బాలు గారు యాక్ట్ చేయటం, మురళీమోహన్ గారు, ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలు, ఇవన్నీ బెస్ట్ డైరెక్ట్. సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ డే కాంటెస్ట్లో యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ని మాట్లాడినప్పుడమ్మా, స్పెషల్లీ అమ్మ ఆడపిల్లలు ఒక 1000 మంది 2000 3000 అలా కూర్చోబెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు నేను చెప్తున్నప్పుడు ఏది లవ్ కాదు, లవ్ అంటే మీరు అనుకునే లవ్ కాదు, లవ్ అంటే ఏంటి అని నేను చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు నాకు దీపావళి అనిపిస్తుందమ్మా. ఇంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మెనీ ఇన్సిడెంట్స్, వాళ్ళ తర్వాత మీ వల్ల మారిపోయాను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, మీ స్పీచ్ విని మానేశాను, నేను ఈరోజు ఇలా ఉంటే ప్రదీప్ సార్ కారణం అని చెప్పుకుంటారు. మొన్ననే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ ఆయన నన్ను స్టేజ్ మీద ఆనర్ చేశారు. మామూలుగా నేను మాట్లాడాక ఆనర్ చేయడం అని కామన్ అనుకున్నాను. 2007లో నా ఒక సెషన్లో ఆయన పార్టిసిపేట్ చేసి 7 days రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే అనే సెషన్, నీ జీవితాన్ని స్క్రీన్ ప్లే నువ్వే రాసుకో అని చెప్పి సెషన్లో పార్టిసిపేట్ చేసి, నేను ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఈరోజు చైర్మన్ అయి ఇంతమందికి నేను చేస్తున్నానంటే శ్రీకృష్ణుడు ప్రదీప్ గారు నేను అర్జునుడు మాత్రమే స్టేజ్ మీద చెప్పాడు. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. దొరికినా ఇటువంటి సేవను పాడుకుందాం అనుకున్నాను కాసేపు. అసలు ఎందుకు చెప్తానంటే ఇవి గొప్ప డబ్బులు రావు, గొప్ప సర్టిఫికెట్స్ కాదు, చూసేవాళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్స్, నేను ఇట్లా అని చెప్పే ఒక రీల్స్ రోల్స్ అట్రాక్షన్స్ ఉన్నవి కాదు ఇప్పుడు. కానీ మన గుండె లోతుల్లో ఒక్కళ్ళైనా మనకి అక్నాలెడ్జ్ చేశారనే తృప్తి విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫిలిమ్స్. ఎందుకంటే ప్రదీప్ గారు మనకి వినేవాళ్ళు తక్కువయ్యారండి. వినిపించుకుని అది నిజంగా వినిపించుకుని చెప్పేవాళ్ళు తక్కువైపోయారండి. పాపం అనకూడదు కానీ అమ్మా నాన్నలకి అందరికీ ఓపిక ఉండట్లే, తీరిక ఉండట్లే. కాబట్టి మీలాంటి వ్యక్తి వచ్చి అది ఎన్ని విషయాలు భర్తీ అవుతాయో తర్వాత జనరేషన్స్కి ఎస్పెషల్లీ. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతేనమ్మా. ఎందుకు చెప్తాను, తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా అయిపోయారు. పిల్లలు ఫీజులు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈరోజు. మేనేజ్మెంట్ స్కూల్ నడపాలంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకు, టీచర్లు 3 నెలల్లో సిలబస్ చెప్పి ఎంసెట్ కోచింగ్ చేయాలని వాళ్ళు బిజీగా, పిల్లలు వాట్సాప్లు చెక్ చేయడంలో బిజీ. ఎవడు చెప్తున్నాడమ్మా మంచి సమాజానికి? చెప్పరు. పోనీ వాళ్ళు చెప్పే సమస్య వినడానికి కూడా లేరు కదా. ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకోండి, చూడండి భగవత్ కేసర్లో ఒక చిన్న మెసేజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మెసేజ్ ఎంత డీప్గా వెళ్ళింది చూడండి. సినిమాలు చెప్పాలమ్మా, బట్ సినిమాలు అలా లేవు కదా. అలా లేవు. ఇదివరకు గుండమ్మ కథ సినిమా ఉండి లాస్ట్లో ఇట్లా ఉండకూడదని ఒక మెసేజ్ చెప్పేవారు. అవును, విలన్ కూడా రియలైజ్ అయిపోయి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అని ఒక మాటనే చెప్పించేవాడు. అసలు ఇప్పుడు ఏంటంటే సమాజం జనం పెరిగిపోతున్నారు, కష్టాలు పెరిగిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి, అవగాహన లోపం రాహిత్యంతో ఉన్నారు, ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్లో నేను ఇంజనీర్ అవ్వాలా, యాక్టింగ్ కూడా తీసుకోవచ్చా, నేను అసలు నీలాగా యాంకర్ అవ్వచ్చా, నువ్వే ఇంజనీర్ అయి ఉంటే స్వప్నం తెలుగు టీవీ పరిశ్రమకి స్వప్నం వచ్చేదా అంటే నేను ఇంజనీర్ తప్పు అని చెప్పట్లా, ప్రతి వాళ్ళు ఒకటే జాబ్ చేయడం తప్పు అంటున్నాను. వీ హ్యావ్ సో మెనీ, అంటే ప్రతి వాళ్ళు యూనిక్ అని ఇందాక చెప్పారు కదా సార్, మీరు ఆ యూనిక్నెస్ తెలుసుకోవాలి. ఎస్, అందుకని నేనే విశ్వసిస్తా అంటే నువ్వేంటో తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, కానీ ఒక్కసారి నిర్ణయించే ముందర 50 సార్లు ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించద్దు, అదే మార్గంలో వెళ్ళు, నో రిగ్రెట్స్. సో డెఫినెట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, అందుకే చెప్పాను నాకు మనసుకి నచ్చిన పని చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇంత క్లారిటీతో ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా మీ స్క్రీన్ ప్లే రాసేసుకున్నారు మీరు? రాసుకున్నాను. ఇప్పుడు తాతగారు కూడా అయిపోయారు కదా మీరు. తాతగారు అలా అనడానికే మాకు అసలు జోక్ లాగా అనిపిస్తుంది. మీరు ఇంత గ్రీన్. అమ్మ ఒక విషయం చెప్తాను, ప్రకృతి తన పని తను చేసుకుంటుంది. మీరు నమ్మినా నమ్మపోయినా వయసు వస్తూ ఉంటుంది. వచ్చే బర్త్డేకి 63 నుంచి 64 అవుతాం, మనం ఏ ప్రయత్నం చేయక్కర్లా. కానీ హౌ డిడ్ ఐ యాడ్ వాల్యూ టు మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ 1 yearలో వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్? వయసు పెరగటం, ఇంకో 2 వెంట్రుకలు కొట్టడం, ఇవన్నీ ప్రకృతి సహజం, మనం ఏం చేయలేం. కానీ నెక్స్ట్ 1 year లోపల నేను ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాను, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తాత అవడం అనేది ప్లెజర్. ఇంటికి వెళ్ళంగానే తాత అని నన్ను కావలించుకునేవాడు ఉంటే మన మొహంలో అంతకంటే ఆనందం వస్తుందా? ఎంత పాజిటివిటీ మా మనవరాలకు నుంచి నేర్చుకున్నానో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తా. దాని ఒళ్ళో పడుకున్నాను నేను, పడుకుంటే ఇట్లా పౌడర్ రాస్తాను, మేకప్ చేస్తున్నాను. అబ్బా ఎప్పుడు మేకప్ చేసుకుంటానే, ఇప్పుడు ఎందుకు మేకప్ అన్నా, మేకప్ చేస్తున్నాను, చేయలే, తల మీద జుట్టులే తాతకి అన్న, వెనక ఉంది అంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ పాయింట్. ఉన్నదాంతో తృప్తిపడాలి మనం.
బ్యూటిఫుల్ సార్, వెరీ వెరీ బ్యూటిఫుల్, సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ ట్రూ. ఒక మ్యాథ్స్ విజన్కి వెళ్ళాను, పైన పెద్ద ఏఈవై పెద్ద అక్షరాలు ఉంటే కిందకి వెళ్ళేటప్పుడు కళ్ళు టెస్ట్ చేసుకుంటే చిన్న చిన్నవి మన పవర్ టెస్ట్ చేయడానికి పెడతారు ఇక్కడ. ఓ దీని నుంచి ఒక లెర్నింగ్ ఉంది అనుకున్నా. పక్కవాడి అభిప్రాయాన్ని మనం పెద్దగా పెట్టేస్తున్నాం, మన అభిప్రాయాన్ని మనం చిన్నగా పెట్టుకుంటున్నాం. మన మీద మన అభిప్రాయం ఐఎమ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, అది చిన్నగా రాసుకుంటున్నా. వాడెవడి కోసం తృప్తిపడడానికి వాడేమంటున్నాడంటే నేను అలా కాదు అని చెప్పుకోవడానికి పెద్దగా ఇస్తున్నాం. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రయారిటీ. యూ ఆర్ ద ప్రొటోగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ అంతా, స్వప్న అనే సినిమాలో స్వప్న అంతా, ప్రదీప్ అనే సినిమాలో ప్రదీప్ అంతా. యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మెయిన్ ఫోకస్.